హాయ్ టు ఆల్. ఈరోజు అయితే బ్యాచిలర్స్ ఈజీగా ఇన్స్టెంట్గా చేసుకోగలిగే ఫాస్ట్ ఫుడ్ అయితే పాస్తా ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను. ఎలాంటి సాసులు మసాలాలు అవి ఏవి లేకుండా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. 2 నిమిషాల్లో. ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. సో దీనికోసం ముందుగా ఒక పెద్ద కప్పు దాకా పాస్తా తీసుకొని ఒక 3 గ్లాసెస్ వరకు వాటర్ ఒక బౌల్లో వేసుకొని వాటర్ బాగా కాగిన తర్వాత కొద్దిగా సాల్ట్ ఆయిల్ యాడ్ చేసుకొని ఈ పాస్తా అందులో వేసేసుకొని ఒక 2 పొంగులు పొంగిన తర్వాత పాస్తా అనేది మెత్తగా కుక్ అవుతుంది. తర్వాత దాన్ని స్ట్రైనర్లోకి తీసుకొని కొద్దిగా కూల్ వాటర్ యాడ్ చేసుకున్నట్టయితే పాస్తా అనేది అంటుకోకుండా ఒకదానికొకటి విడివిడిగా ఉంటుంది. తర్వాత ఒక పెద్ద కడాయి తీసుకొని కడాయిలో కొద్దిగా ఆయిల్, పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆనియన్స్, సన్నగా తరిగిన అల్లం ముక్కలు యాడ్ చేసుకొని అవి బాగా కుక్ అయిన తర్వాత ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న పాస్తా ఉంది కదా, దాన్ని యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా కలపకూడదు, పాస్తా అనేది విరిగిపోతుంది. సో దీనిలోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని లైట్గా పసుపు యాడ్ చేస్తున్నాను. మ్యాగీ ఎక్కువగా తినే అలవాటు ఉన్న వాళ్ళు కాస్త కలర్ఫుల్గా అనిపించినట్టుగా ఉంటుంది, వైట్గా కాకుండా. అందులోనూ పసుపులో కర్కుమిన్ ఉంటుంది, హెల్త్కి చాలా చాలా మంచిది. కాకపోతే మనం ఆయిల్లో వేసి దాన్ని మెడిసినల్ వాల్యూస్ అన్నీ కూడా పోయేటట్టుగా కుక్ చేస్తూ ఉంటాము పసుపుని. సో అలా కాకుండా ఇలా పైనుంచి యాడ్ చేసుకున్నట్టయితే దానిలో మెడిసినల్ వాల్యూస్ అనేవి ఎక్కడ పోకుండా ఉంటాయి. సో ఈ విధంగా వేడివేడిగా పాస్తాని సర్వ్ చేసుకోవడమే. 2 నిమిషాలు రెడీ అయిపోయింది. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.